నమస్తే మిత్రులారా! ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా ఓపెన్ చేశారనుకుంటే అది పొరపాటు కాదు. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితంలో ఏదో ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి వచ్చాయి. మీరు ఇప్పుడే ఏదైనా కష్టంలో ఉన్నారా? మనసు నిండా ప్రశ్నలేనా? నేను మంచిగా ఉన్నా ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ వీడియోను చివరి వరకు వింటే మీ మనసు తప్పకుండా తేలికపడుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పేది సాధారణ మాటలు కాదు, శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన జీవిత సత్యాలు. ఈ సత్యాలను శ్రద్ధగా విన్న వారికి మహాపుణ్యం లభిస్తుంది. అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక మధురమైన వేణునాదం. ఆ శబ్దం ఎక్కడి నుంచో కాదు మిత్రులారా, అది మన హృదయం లోపల నుంచే వస్తోంది. నీలవర్ణుడు, తలపై నెమలి పింఛం, చేతిలో వేణువు, చుట్టూ వెలుగు. ఆయనే శ్రీకృష్ణుడు. ఆయన నవ్వుతూ మన వైపు చూస్తూ మనతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే కృష్ణుడు చెబుతున్న మొదటి సత్యం మనకు వినిపిస్తున్న సత్యం. మనసు కలతగా ఉన్నప్పుడు నువ్వు శక్తివంతుడుగా ఉండాల్సిన అవసరం లేదు. శాంతిగా ఉండగలిగితే చాలు. మిత్రులారా, మన జీవితంలో ఎన్నిసార్లు మనసు అలసిపోయింది? ఎన్నిసార్లు ఎవరికీ చెప్పలేక లోపలే బాధపడ్డాం? అలాంటి ప్రతి క్షణంలో కృష్ణుడు వేణువు ఊదుతూ మన పక్కనే నిలబడి ఉంటాడు. కాలం మారింది, వేణునాదం ఆగిపోయింది. ఇప్పుడు వినిపిస్తున్నది శంఖాల భయంకరమైన శబ్దం. కురుక్షేత్రం భూమి కంపిస్తోంది. రెండు వైపులా అనంతమైన సైన్యాలు. రథంపై కూర్చున్నాడు అర్జునుడు. చేతిలో గాంధీవం ఉంది, కానీ చేతులు వణుకుతున్నాయి. అతడు కృష్ణుడిని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నాడు, కృష్ణ, నేను గెలిచినా ఓడిపోయినట్టే అనిపిస్తోంది. నేను యుద్ధం చేయలేను. మిత్రులారా, ఇది అర్జునుడి మాట మాత్రమే కాదు, మనలో చాలా మంది చెప్పే మాట. అప్పుడు కృష్ణుడు అర్జునుడు భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా ఇలా అన్నాడు, నీకు భయం వేస్తోంది అంటే నువ్వు పిరికివాడివి కాదు అర్జున, నువ్వు బాధ్యత ఉన్న మనిషివి. బాధ్యత ఉన్నవాడికే భయం ఉంటుంది. బాధ్యత లేని వాడికే నిర్లక్ష్యం ఉంటుంది. కృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్య ఆపాడు. అర్జునుడి ముందు గురువులు, బంధువులు, స్నేహితులు. అర్జునుడు అడిగాడు, వీళ్ళను చంపడం ధర్మమా? అప్పుడు కృష్ణుడు ఆకాశాన్ని చూపించాడు. మేఘాలు మారతాయి, ఆకాశం మారదు. శరీరాలు మారతాయి, ఆత్మ మారదు. మిత్రులారా, మన నష్టం, మన అపజయం, మన మరణ భయం ఇవన్నీ శరీరానికే, ఆత్మకు కాదు. ఇప్పుడు కృష్ణుడు కూర్చొని ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. అది మాటల రూపంలో కాదు, అదే గీత. కర్మ చేయడం నీ చేతిలో ఉంది, ఫలితం కాదు. ఎంత నిజం మిత్రులారా! చదువుకున్నాం, ఫలితం రాలేదు. ప్రేమించాం, దూరం అయ్యారు. నిజాయితీగా ఉన్నాం, మోసం జరిగింది. అప్పుడు మనం అడుగుతాం, నేను ఏమి తప్పు చేశాను? కృష్ణుడు సమాధానం చెబుతున్నాడు, నువ్వు మంచి చేయడం ఆపవద్దు, అది నీ ధర్మం. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడి చివరి ప్రశ్న, నేను ఓడిపోతే? అప్పుడు కృష్ణుడు గట్టిగా అన్నాడు, ధర్మం కోసం నిలబడి ఓడిపోవడం ఓటమి కాదు అర్జున, ధర్మాన్ని వదిలి గెలవడమే నిజమైన ఓటమి. మిత్రులారా, ఈ మాటలు మన జీవితానికే వర్తిస్తాయి. అబద్ధంతో గెలుపు, మోసంతో విజయము, విలువ లేకుండా ఎదుగుదల, ఇవి అన్నీ చివరికి మనల్నే ఖాళీ చేస్తాయి. ఇప్పుడు యుద్ధం మొదలయ్యింది. కృష్ణుడు ఆయుధం పెట్టలేదు, కానీ ఆయన మాటలే అర్జునుడికి ఆయుధాలయ్యాయి. అర్జునుడు గాంధీవం ఎత్తాడు. ఇప్పుడు చేతులు వణకలేదు, కళ్ళల్లో స్పష్టత ఉంది. అప్పుడు కృష్ణుడు చివరి సత్యం చెప్పాడు, నువ్వు ఒంటరివాడివి కాదు. నువ్వు ధర్మం వైపు అడుగు వేస్తే నేను నీ వెనుక కాదు, నీ ముందే నడుస్తాను. మిత్రులారా, మన జీవితంలో ఈరోజు మీరు ఏ యుద్ధంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, మీరు నిజాయితీగా ఉన్నారా? మీరు ధర్మం వైపు నిలబడ్డారా? అయితే భయపడవద్దు, కృష్ణుడు మీతోనే ఉన్నాడు. మిత్రులారా, ఇంతవరకు మీరు ఈ మాటలు శ్రద్ధగా విన్నారంటే అది మీ అదృష్టం కాదు, శ్రీకృష్ణుడి అనుగ్రహం. ఎందుకంటే ఈ లోకంలో అందరికీ వినే చెవులు ఉంటాయి, కానీ అర్థం చేసుకునే మనసు కొంతమందికే ఉంటుంది. మిత్రులారా, మన జీవితంలో చాలాసార్లు మనం అర్జునులాగే ఉండిపోతాం. భయంతో, సందేహంతో ఏమి చెయ్యాలో తెలియకుండా. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణుడు మనకు చెప్పే సత్యాలే
మన హృదయానికి వెలుగు చూపుతాయి. అర్జునుడు రథంలో కూర్చొని గాంధీవాన్ని చూసి తల తగ్గించుకుంటున్నాడు. కళ్ళల్లో భయం. కృష్ణ, నా స్నేహితులను బంధువులను ఎదుర్కోవాల్సి ఉంది. ఇది ధర్మమేనా, పాపమా అని అడుగుతాడు. కృష్ణుడు సాన్నిధ్యం. నిశ్శబ్దంగా అర్జునుడి వైపు చూస్తాడు. నీకు భయం ఉందంటే నువ్వు నిజానికి దగ్గరగా ఉన్నావు అని చెబుతూ ధైర్యాన్ని అందిస్తాడు. సందేహం వల్ల జ్ఞానం వస్తుంది. సందేహం వచ్చినప్పుడు పారిపోకండి అర్జున. ఆ సందేహం మనలోని జ్ఞానానికి మొదటి అడుగు. మన జీవితంలో కొత్త పని మొదలుపెట్టినప్పుడు భయం, అనిశ్చితి ఇవి సాధారణం. ఆత్మ శాశ్వతం. కృష్ణుడు రథం మీద నిలబడుతూ అర్జునుడికి చెబుతాడు, నీ చేతులు శరీరంపై ఉంటాయి, ఆత్మకు హాని లేదు. జననం మరణం కేవలం శరీరానికి. అర్జునుడు ఆకాశాన్ని చూస్తాడు, భూమి, సైన్యాలు, కానీ ఆత్మకేమీ చెయ్యలేవు. కర్మ ఫలితం వదిలేయి, కర్మ చెయ్యి, ఫలితాన్ని నాపై వదిలేయి అని శ్రీకృష్ణుడు చెబుతాడు. భయమున్నా ముందుకు వెళ్ళాలి. అర్జునుడు అడుగుతాడు, నేను ఓడిపోతే? కృష్ణుడు, ధర్మం కోసం నిలబడి ఓడిపోవడం ఓటమి కాదు, ధర్మాన్ని వదిలిపెట్టడమే నిజమైన ఓటమి. నేను మీతోనే ఉన్నాను. కృష్ణుడు చివరిగా చెప్పాడు, నువ్వు ఒంటరివాడు కాదు అర్జున. నీ ధర్మంలో అడుగు వేసిన ప్రతి క్షణంలో నేను నీతోనే ఉంటాను. ఈరోజు మీ జీవితంలో ఏదైనా కష్టం ఉంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుడు నీ కష్టాన్ని శిక్షగా కాదు, శక్తిగా మార్చడానికి ఇచ్చాడు. మీరు ఒంటరిగా లేరు మిత్రులారా. మీతో పాటు మీ మనసులో కృష్ణుడు నడుస్తున్నాడు. ఈ కథ విన్న తర్వాత మనసులో ఒక చిన్న శాంతి వచ్చినా అదే ఈ వీడియో యొక్క విజయం. చివరిగా ఒక చిన్న ప్రార్థన. శ్రీకృష్ణ, మా కష్టాల్లో మాకు బలం ఇవ్వు, మా తప్పుల్లో మాకు బుద్ధి ఇవ్వు, మా ప్రయాణంలో మాకు దారి చూపు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఇతరులకు ఈ పుణ్యం అందేందుకు షేర్ చేయండి. ఇలాంటి శ్రీకృష్ణ సందేశాలు మీ జీవితానికి వెలుగులు నింపేందుకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ.